మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు 3వ జోన్ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డ మైలయ్య 3 నెలల క్రితం చనిపోవడంతో కూతురు అక్షయకి ఇంజనీరింగ్ చదువు కొరకు బాల్కా ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల నగదును అందించారు. అనంతరం సింగరేణి ఎంవీటీసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో క్యాంప్ ఆఫీస్ నందు అన్ని వార్డుల అధ్యక్షులు, డీబీజీకేఎస్ నాయకులు అందరూ కూడా ఇవాళ ఈ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 48వ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరి నాయకులకు పేరు పేరున ఉద్యమవందనాలు తెలియజేస్తూ ఇవాళ కేక్ కట్ చేయబోతా ఉన్నాం. టేబుల్ సీట్ ఉండేది ఇంకా ముందు టేబుల్ సీట్